Namaste, welcome to Khadri News. ఈరోజు వలీసాబ్ రోడ్ ప్రాంతంలో 24-25 వార్డులలో ప్రచారం చేస్తుండడం జరుగుతోంది. ప్రజల నుండి చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు రెండు కూడా మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి ప్రతి ఇంటి నుంచి ప్రతి వ్యక్తి మాకు చెప్తుండడం జరుగుతూ ఉంది. చాలా మంచి శుభ పరిణామం. ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీల యొక్క మోసం చేసేటువంటి తత్వాన్ని గ్రహించారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓటర్ మహాశయులారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన ఒక ఆర్థిక నేరస్తుడని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తే 1000 రూపాయలు 2000 రూపాయలు ఓటుకు ఇచ్చి కొనుక్కొని ఓట్లు వేయించుకుంటే ఒక దురుద్దేశం భావంతో ఉన్నాడు ఆయన. మరి ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి నాసిరకం సారాయిని తయారు చేసి సొంత కంపెనీలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో అనేక మంది చిన్న చిన్న పిల్లలు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు కలిగిన వాళ్ళు, ముసలోళ్ళు కావచ్చు, వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆయన అమ్మేటువంటి మందును తాగి కిడ్నీలు, లివరు అన్ని పాడైపోయి చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. ఇదంతా మనం గ్రహించాలి. దాదాపు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సారాయి వ్యాపారంలో సంపాదిస్తూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టకుండా ఎగరు కొడుతూ ఆర్థిక నేరగాడులాగా ఈ రోజు నిలబడ్డాడు. మరి సారాయిలో సంపాదించి వచ్చినటువంటి డబ్బులు ఈ రోజు ప్రజలందరికీ ఓటుకు 1000 రూపాయలు 2000 ప్రకారం ఇవ్వబోతున్నాడు. సారాయి అమ్మి అనేక మంది ప్రాణాలను తీసేసిన ఆ వ్యాపారం నుంచి వచ్చిన డబ్బులు మనం తీసుకోవడం కరెక్టా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. బలవంతంగా తీసుకోండి అని చెప్తే తీసుకొని దయచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం గుర్తుకే ఓటు వేయండి. ఈరోజు నిత్యావసర సరుకులు కావచ్చు, ప్రతి ఒక్కటి ఆకాశాన్ని అంటుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ ధర కేవలం 400 రూపాయలు ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధర కావచ్చు, డీజిల్ ధర కావచ్చు 50 నుంచి 60 రూపాయల లోపలే ఉండేవి. కదిరి నుంచి అనంతపురం ప్రాంతానికి వెళ్ళాలంటే బస్సు టికెట్ ధర కేవలం 38 రూపాయలు ఉండేది. ఈ రోజు అదే బస్సు ధర 150 రూపాయల నుంచి 180 రూపాయలు ఉంది.
తినేటువంటి నూనె ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, ఇండ్లు కట్టుకోవాలంటే కట్టుకునేటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కటి ఈరోజు రేట్లు ధరలు పెరిగిపోయినాయి. మరి మన దగ్గర నుంచి ఇంత లక్షలలో డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రతి కుటుంబం నుంచి. 5 సంవత్సరాలకు ఒక్కసారి కేవలం 1000 రూపాయలు 2000 రూపాయలకు ఓట్లకు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారనేటువంటి విషయాన్ని గ్రహించాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో ఉండేటువంటి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ధర, పెట్రోల్ ధరలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తగ్గుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళు ఈ రోజు తినలేనటువంటి పరిస్థితి చేశారు ప్రజలకు. ఇంటి ఖర్చులకు ప్రతి మహిళకు ఆమె యొక్క అకౌంట్ లో దాదాపు 8,333 రూపాయలు, 8,333 రూపాయల ప్రకారం సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షలు వస్తుందని తెలియజేస్తున్నా. వాళ్ళు ఇచ్చేటువంటి 5 సంవత్సరాలకు ఓటుకి 2,000 రూపాయలు కావాలా? కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చేది అది కావాలా? ఒకసారి గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ యొక్క లౌకిక వాదుల పార్టీ. మతతత్వ ముసుగులో ఓట్లు వచ్చి అడుగుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ 2 పార్టీలకు దయచేసి బుద్ధి చెప్పండి. కర్ణాటకలో ఉండేటువంటి కర్ణాటక వాసులు కావచ్చు, తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ వాసులు కావచ్చు, అక్కడి ఆ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మతతత్వ పార్టీని పక్కన పెట్టాలని చెప్పి ఈరోజు పక్కన పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీని ప్రజల పార్టీని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి, ప్రజల పార్టీని తీసుకురావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఇంత మోసం చేసినటువంటి ఈ యొక్క 2 పార్టీలకి మీరు ఓటు వేశారంటే ఒకే ఒక విషయం నేను చెప్తున్నా. సిఏఏకి, ఎన్ఆర్సీకి, ఎన్పిఆర్కి, యూసీసీకి చివరకు 1.5 నెల రోజుల క్రితం బోర్డు రద్దు చేయాలని చెప్పి ఒక ప్రైవేటు బిల్లు పెడితే పార్లమెంటులో ఒక బీజేపీ వ్యక్తి, దానికి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇలాంటి పార్టీకి ఓటు వేస్తారా? ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈ 2 పార్టీలు బుద్ధి చెప్తారా అనేది ఒకసారి గ్రహించాలి. ఒకవేళ మీరు ఈ 2 పార్టీలకు ఓటు వేస్తే మీరు కూడా ఈ యొక్క నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తున్నా. అమాయకమైనటువంటి ముస్లింల యొక్క ప్రాణాలతో చెలగాటమాడినట్టు అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి హస్తం గుర్తుకు ఓటు వేయించి నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఈ యొక్క కదిరి నియోజకవర్గ ప్రజలకు, వలిసాబ్ రోడ్ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. నమస్తే. జై కాంగ్రెస్. రాష్ట్రంలో కొత్త రకమైనటువంటి రాజకీయానికి తెరలేపినారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేమంటే కులానికి వెళ్ళకుండా మతానికి వెళ్ళకుండా కులాన్ని వాడేసి రాజకీయ లబ్ధి పొందారు. ఒకసారి అవకాశం ఇస్తే యువకుడు, ఉత్సాహవంతుడు, వాళ్ళ నాన్న చాలా చేసినాడు ఈ రాష్ట్రానికి, పేద ప్రజలకు అంతో ఇంత మంచి జరిగింది ఆయనతో అనే ఆలోచనతోనే అన్ని వర్గాలు కూడా ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో అవకాశం ఇచ్చింది. ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గము భుజాన్ని వేసుకుని ఎన్నికలు చేసి మంచి జరుగుతుంది ఆలోచనతోనే మామూలుగా రైతులు ఎక్కువ భాగము ఈ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గంలో ఎవరికైనా ఆకలి తెలిసిన వ్యక్తులు, సున్నిత మనస్కులు ఉంటారు, కొద్దిగా నిబద్ధతతో నిలబడేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఎంతో ఆశించి ఆయనకు అవకాశం ఇస్తే గడిచిన 4 సంవత్సరాల 9 నెలల్లో మొట్టమొదటిగా ఆయన దెబ్బకొట్టిండేది ఆ వర్గాన్ని కొట్టాడు. 10 ఎకరాల భూమి ఉంటే, రెఫ్రిజిరేటర్ ఉంటే, లేదంటే కొడుకు సాఫ్ట్వేర్గా ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటేనో వాళ్ళకి వెల్ఫేర్ రాదు. ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో రైతాంగం 10 ఎకరాలు ఉన్నటువంటి 15 ఎకరాలు ఉన్నటువంటి రైతాంగాన్ని చిన్నకారు సన్నకారు రైతాంగాన్ని అనేది చూస్తారు. వాళ్ళ కుటుంబాల్లో సంక్షేమం అనేది నిరంతరం అమలు చేయాలనే ఆలోచనతోనే ఉండాలి ప్రభుత్వాలు. ఎందుకంటే వాళ్ళ కష్టం తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నారు.
అటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మంచి చేస్తే వాళ్ళ నడ్డీ రగ్గొట్టేసి సంక్షేమం అనేది లేకుండా చేసినటువంటి పరిస్థితులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు అయిపోతాను. అంతేకాదు తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ అనేది ప్రతి రైతుకు అందించున్నారు సబ్సిడీ 90% సబ్సిడీ. ఈ రోజున ఎక్కడైనా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తానంటే ఇవ్వట్లేదు. ఇన్పుట్ సబ్సిడీ అగమ్యగోచరం, క్రాప్ ఇన్సూరెన్స్ అశాస్త్రీయం, దానికి వెదర్ దీని మీద బేస్ చేసుకొని చేస్తూ ఉంటాడు. రైతాంగం మొత్తం కూడా ఏదైనా మొన్న మేనిఫెస్టోలో అయినా కూడా ఏదైనా అరకొరగా అయినా ఏదన్నా ప్రకటిస్తాడేమో అనే ఆలోచనతోనే మొన్నటిదాకా ఎదురు చూస్తున్నారు రైతాంగం. మేనిఫెస్టో విడుదల తర్వాత రైతాంగం కంట్లో కన్నీళ్లు మిగిల్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి, నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఈ రోజున ఈ రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రం, పోలవరం పూర్తి కానటువంటి రాష్ట్రం, జీవనాడిగా పోలవరం పూర్తి కావాల్సినటువంటి పరిస్థితులు అర్థం చేసుకునేటువంటి రాష్ట్రం, ఆ రకమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రం, అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈ రోజున అన్ని రకాలుగా రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి రాష్ట్రం. ఇన్ని రకాలుగా యువతనైతే మత్తులోను గంజాయి మత్తులోను పెట్టినటువంటి ప్రభుత్వం. ఈ రకంగా అన్ని వర్గాలు కూడా ఈ రోజున ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయాలనే ఆలోచనతోనే 2024 సార్వత్రిక ఎన్నికలైతే మే 13వ తారీఖు పోలింగ్ ఉంటే ఈ రోజున 6వ తారీఖు ఇంకొక 6 రోజుల్లో పోలింగ్ తేదీ కూడా ఉంది. కానీ ప్రజల మనసుల్లో అయితే నేను గమనిస్తూ ఉన్నాను, ఎప్పుడు 13వ తారీఖు వస్తుందా, లేదంటే ఇప్పుడు వస్తే కూడా మంచిదనే ఆలోచనతోనే వాళ్ళు కలం దొరుకుతున్నారు. ఎందుకంటే అంత అశాంతి ఉంది ప్రజల్లో, అంత ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కరువు విలయతాండం చేస్తుంది ఈ ప్రాంతంలో, కానీ కరువు మండలాలుగా అన్ని మండలాలని ప్రకటించారు. ఎన్ని రకాలుగా అయితే ఇబ్బందులు గురి కావాలో అన్ని రకాలుగా అన్ని వర్గాలు కూడా ఇబ్బంది అయ్యేటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఆలోచనతో అన్ని వర్గాలు కూడా కూడబలుకొని మరి కులాలకు మతాలకు అతీతంగా కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో సంభవిస్తూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. కాబట్టి వచ్చే 13వ తారీఖున జరిగేటువంటి పోలింగు వన్ సైడ్గానే జరగబోతోంది. జూన్ 4న వెలువడేటువంటి ఫలితం జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపపెట్టు. ఎవరైతే పేదల్ని మభ్యపెట్టి అవకాశాల కోసము అవసరాల కోసం ప్రభుత్వాన్ని ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చి వాళ్ళ ప్రజల్ని మోసం చేసి చెప్పినటువంటి పనులు చేయకపోతే ఏ రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో బుద్ధి చెప్పగలుగుతారో ప్రజలనేది ఒక గుణపాఠంగా మిగలబోతోంది ఈ రాష్ట్ర చరిత్రలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అడుగడుగునా కూడా ప్రజల్లో ఒక కసి ఉంది, అడుగడుగున ప్రతి గ్రామంలో కూడా ప్రజల్లో ఒక బాధ ఉంది, ఒక కసి ఉంది, కోపం ఉంది ప్రభుత్వం మీద. మోసగింపబడినామనే ఆలోచనతో ప్రజలు మొత్తం కూడా ఉన్నారు. మరి ప్రజాగ్రహం అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఒక శరాఘాతంగా మారుతుంది. ప్రభుత్వం మారబోతోంది. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండల్లా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రత్యేకించి మన నియోజకవర్గం అయితే పక్కనే కియా వచ్చినా మనకు ఒరిగింది ఏమి లేదు. అంద్రినీవా వస్తే అంతో ఇంతో జరిగింది. కానీ ఆ అంద్రినీవాని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేనటువంటి ఈ ప్రభుత్వంతో ఈ ప్రాంతంలో రైతాంగం కూడా ఇప్పటికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అంతేకాకుండా చదువుకున్నటువంటి పిల్లలకు ఏమాత్రం కూడా ఏదైనా కియా ఇంకా విస్తరింపబడి దాని అనుబంధ సంస్థలు వచ్చుంటే ఈ పాటికి 15,000 ఉద్యోగ రూపకల్పన జరిగింది. ఇంకొక 10,000 ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి. కానీ ఈ రౌడీ ప్రభుత్వంతో భయపడి అనుబంధ సంస్థలు రాకపోవడం, ఈ ప్రభుత్వ పాలసీ నచ్చక వాళ్ళు దూరంగా ఉండడంతో అవి కూడా మృగ్యమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా చిత్తూరులో హీరో మోటార్స్ కంపెనీ వచ్చింది. పెద్ద ఎత్తున ఫాక్స్టన్ కంపెనీ రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ రోజున ఇంకా పూర్తి స్థాయిలో పూర్తవ్వలేదు. ఇది వస్తే దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది. ఇంకా ఐటీ సెక్టర్ అయితే పూర్తిగా ఇగ్నోర్ చేయబడింది. ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు. కోడిగుడ్డు మంత్రి మాత్రం మిగిలినాడు ఐటీ సెక్టర్లో. ఆయనకి ఐటీ సెక్టర్ గురించి తెలియదు, కోడిగుడ్డు మంత్రిగానే మిగిలిపోయాడు. మరి యువతకి ఏం మంచి జరుగుతుందో ఆలోచించాలి. ఇవన్నీ కూడా కలిసి వెరసి ఈ రోజున యువత అనేది నిరుద్యోగ యువతగా మారిపోయినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. నిరుద్యోగ యువతను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం, అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం ఏమాత్రము బేఖాతరుగా ప్రవర్తిస్తూ వాళ్ళని గంజాయి అందుబాటులోకి తీసుకొచ్చేసి మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి మద్యం వ్యాపారం చేస్తూ యువతను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు గమనించినటువంటి డిఎస్ ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు. మోసపూరితమైనటువంటి వాగ్దానం. ఇప్పటి వరకు ఏ జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు. మెగా డిఎస్సీ అన్నారు. 5 సంవత్సరాల కాలం అయిపోయింది. అందుకే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోతో ముందుకు వస్తోంది.
మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు, మెగా డిఎస్సి మీద సంతకం చేయబోతున్నారు. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లు అంటున్నాం. మేము లక్షల సంఖ్యలో ఉద్యోగ రూపకల్పన కూడా చేస్తున్నాం, గతంలో కూడా చేసినాం, భవిష్యత్తులో కూడా చేయబోతాం. అందుకనే యువతలో కూడా ఒక చైతన్యం ఉంది, యువతలో ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచన ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి కసి పట్టుదల కనపడుతోంది. తద్వారా ఈ ప్రాంతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే వలసలు ఆగుతాయనే ఆలోచన లేక మీకు ఫోన్ చేస్తాను. వారికి మాత్రమే భర్తీ ఇస్తుంది, ఓటు ఇవ్వబడుతుంది. ఇచ్చండి ఓటు రేపు 10 గంటల నుంచి 5 గంటల వరకు. కదా చాలే సార్, చాలే చేసి ఓడిండే వాళ్ళు మాత్రం ఓట్లే ఇచ్చారు. టైమింగ్ ఐదు గంటలకు కూర్చోబెట్టున్నాడు. అందరూ కూడా పిల్లలు వెళ్తుంది.
वो फ्लैश है आपका डालो నేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై గురుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు జై తెలుగుదేశం జై తెలుగుదేశం కందుకుంట ప్రసాద్ నాయకత్వం కందుకుంట ప్రసాద్ నాయకత్వం బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ మండే సైకిల్ జయమ్మ తప్పకుండా 2 ఓటు ఫస్ట్లోనే జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి కందుకుంట ప్రసాద్ నగర్ నాయకత్వం వర్ధిల్లాలి కందుకుంట ప్రసాద్ నగర్ నాయకత్వం వర్ధిల్లాలి
మన సైకిల్ గుర్తే ఉంటుందమ్మా, దాని ఎదురుగానే మనం నొక్కాలి. నొక్కండి, 2 ఓట్లు తప్పకుండా సైకిల్కే వేయండి. 19వ వార్డు ప్రజలందరికీ నా పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఈరోజు 19వ వార్డు క్యాన్వాస్ సందర్భంగా క్యాన్వాస్ చేస్తున్నాము. ఆ విధంగా సందర్భంగా అవగాహన చెప్తున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు 6 సూత్రాలు పెట్టినారన్నమాట. ప్రతి విద్యార్థికి 15,000, రైతులకు రైతు భరోసా 20,000, ప్రతి మహిళకు నెలకు 1,500, సంవత్సరానికి ఉచిత 3 సిలిండర్లు, బస్సు ప్రయాణం, మహిళలకు బస్సు ప్రయాణము, యువతకు 3 లక్షలు నిరుద్యోగ భృతి పెట్టారు. 6 సూత్రాలు పెట్టినారు. ఏప్రిల్ నెల నుంచే పెన్షన్లు 4,000 ఇంటి వద్దకే వస్తున్నాయి. కాబట్టి అందరూ మన తెలుగుదేశం పార్టీకే 2 ఓట్లు, దయచేసి క్రాస్ ఓటింగ్ జరపకుండా 2 ఓట్లు ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, 2 ఓట్లు తెలుగుదేశం పార్టీకే వేయించి గెలిపించే ప్రార్థన. ఫస్ట్ మన సైకిల్ గుర్తే ఉంటుంది. నెంబర్ 1 అసెంబ్లీ అభ్యర్థిగా మన కందికుంట వెంకట ప్రసాద్ అన్న ఎంపీ. ఇది ఫస్ట్ సైకిల్ గుర్తుకే నొక్కాలని. ఎంపీ సీటు పార్థసారథి అన్నది, ఆయనకు కూడా తప్పకుండా మొదటిదే సైకిల్ గుర్తు. ఓటు వేయించాలా, గెలిపించే ప్రార్థన. అందరూ తప్పకుండా మన తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో 19వ వార్డులో ఎస్బి సిన్హా గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కాన్వాసింగ్ జరపడం జరుగుతోంది. గత ప్రభుత్వం ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు ప్రజలకు ఏం చేసింది, రాష్ట్రానికి ఏం చేసింది, రాష్ట్ర సంక్షేమం కోసం ఏం చేసింది అనేది ఈ రాష్ట్ర ప్రజలు, ఈ కదిరి పట్టణ ప్రజలు కూడా మనం గమనించుకోవాలి. ఏదైతే ఈ మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ముఖ్యంగా 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ఒకవేళ ఉపాధి అవకాశాలు లేని వాళ్ళకి 3,000 నిరుద్యోగ భృతి కూడా గతంలో కూడా కల్పించింది, ఈసారి కూడా కల్పిస్తోంది. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరుగుతోంది. ప్రతి రైతుకు కూడా ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఉచితంగా ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్త్రీకి నెలకు 1,500 రూపాయలు డబ్బులు ఇస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఈ విధంగా రాష్ట్రాన్ని సంక్షేమ పథం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానికానికి చాలా అవకాశం వచ్చే విధంగా ఉంటుంది. ఈ యొక్క గత ప్రభుత్వంలో మనం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మనం చాలా అగచాట్లు పడడం, రాష్ట్ర ప్రజానికమంతా అగచాట్లు పడింది. ఈ అగచాట్లు ఇంకా పడుకోకుండా ఉండాలంటే మన తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఈ యొక్క కదిరి నియోజకవర్గ పార్టీ ఎవరైతే మన కందికుంట వెంకట ప్రసాద్ గారు ఉన్నారో ఆయనకి, తర్వాత పార్థసారథి అన్న గారికి ఓటు వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, కదిరి కావాలంటే, కదిరిని కాపాడుకోవాలంటే కందికుంట వెంకటప్రసాద్ రావాలని కోరుకుంటూ ఈరోజు 19వ వార్డులో ఎస్బి సిన్హా గారి తరఫున ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా సూపర్ 6 మరియు బ్యాలెట్ ఎలా వేయాలని చూపించడం జరిగింది. కదిరిలో గత 20 సంవత్సరాలుగా కందికుంట వెంకటప్రసాద్ అన్న మాత్రమే టీడీపీ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారు. ప్రతి ఒక్క నాయకుడు 5 ఏళ్లకు ఒకసారి మారుతున్నారు. అదేవిధంగా ఆయన బీదోళ్ళకి అందరికీ ఎప్పుడు కూడా ఏ టైంలో ఫోన్ చేసినా సహకరించే నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ మాత్రమే అని చెప్పి ఈరోజు మీకు చెప్తున్నాము. ఆయనకి ఫ్లైట్లలో తిరగాలని, హెలికాప్టర్లో తిరగాలని లేదు, కదిరి ప్రజలకి తిప్పాలని ఆయన ఫ్లైట్లలో, హెలికాప్టర్లో ఆలోచించే నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ నాయకుడు అని చెప్పేసి కూడా చెప్తున్నాను. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ప్రజల నాయకుడు, కదిరి ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు అని చెప్పేసి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను.
ప్రభుత్వంలో సంక్షేమం చెప్తా ఉంటే ఆ కమిటీకి ఏ రాసిస్తానో అదే చెప్తాను. పెట్టు అనే నేను అన్నట్టు పైకి లేదా అంటావా మీతో అల్లుమానం తెలియదు లేకపోతే టీ తాగిన నిలబెట్టిన కొంచెం వెనకాల పదండి అబ్బా. నవ్వితే ఏదో ఫ్యాన్ వేసినట్టు చెప్తేనా ఫ్యాన్ కొట్టండి నవ్వు మాకు చలో 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 ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.